జీవించాల్సిన, కుటుంబాన్ని కట్టుకోవలసిన, బిడ్డల్ని పెంచవలసిన నేను పాపిష్టివాడిగా జీవించాను, పాపిష్టిదానిగా జీవించాను, పొగరబోతు వాడిగా జీవించాను, పొగరమోద్దానిగా జీవించాను, పరుషజాలను వాడాను, పనికిమాలిన మాటలు రాబోతున్నాయి. నమ్మిన వారు ఉన్నట్లయితే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రభు బలలో నాతో పాటు పాలు పంచుకునే ప్రయత్నం చేస్తారా? సంగమా, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో, భర్తతో గొడవ పడ్డావేమో, భార్యతో గొడవ పడ్డావేమో, గాయపరిచావేమో మాటలతో, చాటలతో. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరు. భార్యగా, భర్తగా కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నారేమో, తల్లిగా, తండ్రిగా బిడ్డల పట్ల కఠినంగా, కర్కశంగా వ్యవహరించారేమో, బిడ్డలను పెంచాల్సిన విధంగా పెంచకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ వచ్చారేమో, క్షమాపణ కోరండి. ప్రభు నన్ను క్షమించాయా,